ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలిచి కూడా ప్రత్యేకంగా మనం అయితే తెలియపరచలేం కాబట్టి ఈ సభా వేదిక మీద నుంచి చూడన్నా ఎప్పుడు చేసాడు చూడన్నా బాబాయ్ ఆశీస్సుల వల్ల అభిమానం వల్ల మేము ఇక్కడ కూర్చోగలిగాం. మేము ఇక్కడ కూర్చున్నందువల్ల మా వంతు సహాయ సహకారాలు కానివ్వండి, గ్రామ అట్లా ఓకే చూడన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశీస్సులతో డాక్టర్ కాకాని గోవర్ధన్ ఉన్నత పదవుల్లో మళ్ళా చూడండి చూడు రుణపడి ఉంటాము. మీరు ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా, మేము ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మేము చేసే ప్రతి పనిని కూడా ఉందాగా ఇప్పటి వరకు మరి పంచాయతీని 2 సార్లు మరి ఆమె నడిపించి మంచి శుభపరిణామం. అది అందరికీ వచ్చే ఇది అవకాశం కాదు. కంచి పద్మమ్మ గారు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండడం చాలా గొప్ప విషయం. ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి ఇక భద్రత కూడా నాకు తెలిసి అది ఉండకపోవచ్చు. 5 సంవత్సరాల నుంచి ఒకే ఎస్టీ కులం కావచ్చు, ఏ కులం లేని ఒకే కులం వారికి కంటిన్యూగా రావడం కూడా చాలా అరుదు. ఈసారి 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఉండడానికి కారణం కేవలం కంచి పద్మమ్మ నిజాయితీ మాత్రమే. ఆమె 10 సంవత్సరాలు పంచాయతీ ప్రాతినిధ్యం ఉండడానికి చాలామంది మొదటిసారి అంటే 2014లో ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు, చాలామంది చాలా కష్టపడి అపోజిషన్ పార్టీలో ఉన్నాం మనం. అప్పుడు చాలా కష్టపడి కంచి పద్మమ్మను గెలిపించడం జరిగింది. తర్వాత కాలం జరిగింది. 2014 ఎలక్షన్ ముందే చాలామంది 2014 అంటే 2019 ఎలక్షన్ ముందే ఈ 2-3 సంవత్సరాల క్రితమే అధికార పార్టీలోకి పోవడం, ఇక్కడ ఉండే నాయకులు గెలిచి వైసీపీలో గెలిచి అధికార పార్టీలోకి పోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంచి పద్మమ్మకి చాలా ప్రెషర్స్ వచ్చాయి. అప్పుడు నాకు కూడా తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె దాటకుండా వైసీపీలో ఉండడానికి నిజాయితీ కోసమే ఆమెకు 2వసారి 10 సంవత్సరాలు ఉండేటట్టు సర్పంచ్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇది చాలా మందికి తెలుసో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం నిత్య సత్యం. ఆమెను అభినందిస్తూ కడియేటి చంద్రశేఖర్ రెడ్డి మరియు వార్డు సభ్యులందరినీ అభినందిస్తూ 2వసారి 2019 ఎలక్షన్లో హరగోపాల్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ గౌడ్ ఇక్కడ వచ్చిన పెద్దలు అందరూ కలిసి ఆమె మంచి మెజార్టీని గెలిపించగలిగాం. 2014 ఎలక్షన్ మాత్రం చాలా ముఖ్యమైన ఎలక్షన్. 2019లో రావడానికి కారణం కేవలం నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కరికి మరలా పదవులు వస్తాయి. ఒకే పార్టీని నమ్ముకోవాలి, ఒకే వ్యక్తిని నమ్ముకోవాలి. ఆ నిజాయితీ ఉండాలని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
చంద్రశేఖర్ రెడ్డి గారికి గ్రామ పెద్దలకి అందరికీ నా నమస్కారం. మన కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మరియు గ్రామ ఉప సర్పంచి, అదేవిధంగా మన గ్రామానికి 2 దఫాలుగా సర్పంచ్గా పనిచేసినటువంటి కంచి పద్మమ్మ గారికి, అదేవిధంగా జడ్పీటీసీ భాస్కర్ గౌడ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు హరగోపాల్ రెడ్డి గారికి, వెంకటరమణారెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, రాజేశ్వరమ్మ గారికి, వేణుగోపాల్ యాదవ్ గారికి, మా సహచర వార్డు మెంబర్లందరికీ మరియు గ్రామ కార్యదర్శి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో మేము కూడా ఒక వార్డు మెంబర్గా ఎలక్ట్ అయ్యి ప్రజల ఆదరణతో ఈ 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఏ కలతలు రాకుండా ఈ 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసినందుకు గాను కంచి పద్మమ్మ గారికి, అదేవిధంగా కడివేటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన పంచాయతీ కార్యదర్శి గారికి, ఇతర గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కూడా పోయి 5 మందిలో ఒక మహిళగా ప్రతిసారి చెప్పి ఎక్కించుకోరని చెప్పి పర్టికులర్గా చెప్తూ ఉంటాడు, పద్మమ్మని ఎక్కించుకోరా అని. అదేవిధంగా 2వసారి ఎస్టీ మహిళకు వచ్చినప్పుడు అన్న అడిగింది కూడా ఒకటే మాట, పద్మమ్మకే ఇద్దాం, మనం పద్మమ్మకి ఇచ్చి మనం పద్మమ్మని గెలిపించుకుందాం అని. ఎందుకంటే ఇందాక మధుమాన్ చెప్పినట్టు నీతి, నిజాయితీ, మంచి చేయాలన్న తపన, మంచి మనస్సు. పార్టీలు చూడాల, ఆమె ఎవరిని చూడాలి, ఎవరు వచ్చి అడిగినా కూడా అయ్యా రండి అయ్యా చేసుకోండి, మీకు ఏదన్నా మా వల్ల సహాయం అయితే చేయగలము అన్న ఒక్క కాన్సెప్ట్తోనే ఈ 10 ఏళ్ల పాటు ఆమె సర్పంచ్గా చేశారు. కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా నేనైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను, మేము మామూలుగా కూడా మాట్లాడుకునేప్పుడు మనకు అదృష్టం వద్దా. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండడము, ఆ 10 ఏళ్ల కాలంలో నేను నీకు సరస్వతిగా ఉండడము, ప్రతిసారి కూడా ప్రతి ఒక్క మీరు పేర్లు పెంచే ప్రతి దాంట్లో కూడా నాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించినందుకని. అందుకని మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు ఈ గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ గ్రామస్తులకి ఎప్పుడైనా సరే మనం ఈ గ్రామం మనందరం ఒక యూనిట్గా, ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నాం తప్ప ఇంకొకలా లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అందరూ చెప్పారు పెద్దలు, మాకు ఎలాంటి వ్యక్తి అంటే గోవర్ధనన్న మేము ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా అన్నా నాకు ఈ పని ఇది కావాలంటే వెంటనే నో అనే చెప్పిన ఎరగనే లేదన్నా. నీకు ఏది కావాలంటే అది చేసే టైపులో మనకు సహాయ సహకారాలు ఇచ్చారు. అలా అందించబట్టే ఈ గ్రామానికి 2 సచివాలయాలు కట్టగలిగాం, 2 ఆర్బీకేలు కట్టగలిగాం, ఒక హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ కట్టగలిగాం, అడిగినన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం, అడిగినన్ని డ్రైన్లు కాగలిగాం, ఏమి కావాలనుకుంటే అన్ని చేయగలిగాం. ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పరచడంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మనుగోలు గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పంచాయతీకైతేనేమి, గ్రామస్తులకైతేనేమి, మా నాయకులకైతేనేమి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా పంచాయతీ బోర్డు మెంబర్లు అందరూ కూడా ఒకవేళ ఏదన్నా మీటింగ్లు అంటే నాకు తెలిసి ఇంతకుముందు ఉన్న 1-2 అట్లా ఇట్లా వచ్చేవాళ్ళు, కానీ మేము మీటింగ్ పెట్టిన తర్వాత ప్రతిసారి కోరం ఫామ్ అయ్యేది. ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండొచ్చు, అందుకని బోర్డులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా పంచాయతీ మంది మన కుటుంబం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సహకరించారు నాకు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇచ్చిన విద్యుత్ ధర్మాన్ని, పంచాయతీ గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టినటువంటి నిన్ను ఎల్లప్పుడూ చాలా గొప్పగా 10 మంది 10 కాలాల పాటు చెప్పుకునే ఒక చరిత్రను సృష్టించారు. నీకు తోడుగా నీడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పనిచేసింది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా కడివేటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక చురుకైన పాత్రని పంచాయతీలో అవలంబించడం జరిగింది. ఏదైతే మీ బాడీ ఓ మంచి బాడీ, మీ బాడీ ఒక పవిత్రమైనటువంటి బాడీ. ఎవరికి అంత తావిపోకుండా ఈ పంచాయతీ డిపిఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క అరిమదగల్లాకుండా చేసేటువంటి చరిత్ర ఉంది. అందుకని ఆ భగవంతుడు 2 ఏళ్ళు మీకు ఇవ్వాలని, మీరు కానీ మీ తోటి నంబర్స్ కానీ అందరికీ ఆ భగవంతుడు ఆ కుటుంబాలకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ
ప్రత్యేకమైన ఈ గ్రామ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ఇచ్చేసిన మిత్రులకు మీడియాకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచిపట్నం ఆ రోజు పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనుబోలు పంచాయతీ నందు మనుబోలు పంచాయతీ పదవి 5 సంవత్సరాలకు ప్రెసిడెంట్ కంచిపట్నమ్మ, వైస్ ప్రెసిడెంట్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఈ వేదికని ఇక్కడికి వచ్చే వేదిక మీద కూర్చున్న పెద్దలకి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. 2 దఫాలు కంచిపట్నమని నమ్మకంతో పదవి ఇవ్వడము 2 సార్లు పూర్తి చేసుకొని ఈరోజు మనుబోలు పంచాయతీకి ఒక వనిత ఇచ్చిన వనితగా నేను అభినందిస్తున్నాను. కంచిపట్నమ్మ ఎక్కడ ఏ విషయంలోనూ ఏ ప్రజాభావం లేకుండా ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ కడివేటి చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్గా అయింది. ప్రతి దగ్గర ఏ విషయంలో ఏ పని ఉన్నా ఫోన్ చేస్తే అప్పటికప్పటికే పలకరించి ఆ పనులు పూర్తి చేయబడింది. శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలులో లేఅవుట్లు కానీ, ట్రైన్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చేసి మనుబోలు ఇప్పుడు కనీవిన రీతుల్లో అభివృద్ధి చేసినాడు. అందుకు గాను 2 దఫాలుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ మనుబోలు పంచాయతీ పదవిని ఆక్రమించింది. ఈసారి ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్లకి, పంచాయతీ ప్రెసిడెంట్ కంచిపట్నంకి, వైస్ ప్రెసిడెంట్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డికి, జడ్పీటీసీ దాసరి భాస్కర్ గారికి, మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్న నాయకులకి, ముందున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.